Hello guys, welcome back to my channel. సో ఈరోజు మనము ఇంకో కొత్త సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అది మేఘాలయ, కాజీరంగా అండ్ అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. ఈ ట్రిప్ కి మేము ఏప్రిల్ 2024లో వెళ్ళాము అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ ఎవర్ అన్నమాట. సో కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. బట్ దానికంటే ముందు నేనైతే మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ నా లక్షద్వీప్ వీడియో ఆల్మోస్ట్ 7K వ్యూస్ తో రన్ అవుతుంది అనమాట. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ఫుల్. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. సో అట్లీస్ట్ ఒక 30 to 50 మెంబర్స్ కైనా అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ బట్ అన్ని వ్యూస్ ఉన్న సబ్స్క్రైబర్స్ మాత్రం అసలు పెరగట్లేదు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హోప్ఫుల్లీ ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వీడియోలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఐటినరీ ఏంటి, ఎన్ని డేస్ ఉన్నాము, స్టే ఎలా ఉంది, అంతా బాగుందా లేదా, సేఫ్టీ ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది కూడా చెప్తాం మేము. అలానే ఇంపార్టెంట్లీ బడ్జెట్ గురించి కూడా చెప్తాను. మాకైతే చాలా తక్కువైందనమాట ప్యాకేజెస్తో కంపేర్ చేస్తే. సో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మేమైతే 11 డేస్కి ప్లాన్ చేయడం స్టార్ట్ చేసాము. మేఘాలయ ఆల్మోస్ట్ 4 to 5 డేస్లో అయిపోతుంది అన్నట్టు అన్ని ప్యాకేజెస్ కూడా చూపించాయి. సో దాని దగ్గరలో ఇంకేమున్నాయి, ఏం ప్లేసెస్ ఉన్నాయి అని వెతుకుతూ ఉంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మేఘాలయతో కాజీరంగా కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో అసలు కాజీరంగా ఎక్కడుంది ఏంటి ఇదంతా రీసెర్చ్ చేసి ఓకే ఇదేదో బాగుంది, సో కాజీరంగా కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఫ్లైట్స్ 30,000 అయ్యాయి అనమాట. సో 30,000 తోటి ఓన్లీ మేఘాలయ, కాజీరంగా ఎందుకు, లైక్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఏమైనా చూసుకోవచ్చా అని చూస్తాం అనమాట. అక్కడ దగ్గరలో ఉన్నవన్నీ కూడా కవర్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా. అలా మేము ఫస్ట్ మేఘాలయ, తర్వాత కాజీరంగా, అలానే ఇంకా వెతుకుతూ ఉంటే తవాంగ్ సర్క్యూట్ కూడా దీంతో పాటే కవర్ చేయొచ్చు అని మాకు అర్థమైంది. సో మేమైతే ఫస్ట్ ప్యాకేజెస్కే ట్రై చేసాము. మాకు 3 కూడా కలిపి ఏమైనా ప్యాకేజ్ ఇస్తారా అన్నట్టు ఆల్మోస్ట్ ఒక 2-3 ఏజెంట్స్ని మేము అడిగామన్నమాట, ట్రావెల్ ఏజెంట్స్. బట్ అందరూ కూడా ఇది చాలా హెక్టిక్ అయిపోతుంది అని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ రాదు అని చెప్పారు. బికాజ్ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అంటే ఒక 2-3 ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలి. అండ్ ఆల్సో ఒక 2 మెంబర్స్కి ఒక ప్రైవేట్ వెహికల్ ఇస్తే అది చాలా కాస్ట్లీ అయిపోతుంది అనమాట. సో చాలా మంది కూడా ఓన్లీ కాజీరంగా, మేఘాలయ వెళ్ళండి అని చెప్పారు. లేదు మాకు కంపల్సరీ 3 కావాలి అంటే చాలా హై కొటేషన్స్ ఇచ్చారనమాట. సో మేము అనుకున్నాము ఫస్ట్ అయితే మా ఓన్గా ట్రై చేద్దాము, లేదు అసలు అవ్వట్లేదు అంటే అప్పుడు ప్యాకేజెస్కి వెళ్దాము అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలా మేము ప్లాన్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ప్లేసెస్ అయితే మేము తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ సర్క్యూట్ కవర్ చేసాము, అస్సాంలో కాజీరంగా కవర్ చేసాము అండ్ మేఘాలయలో చిరపుంజి అండ్ షిలాంగ్ కవర్ చేసాము అనమాట. సో ఇవన్నీ కూడా మా 9 డేస్లో కంప్లీట్ చేసాము. అది ఎలా చేసాము అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ట్రిప్ ఐటినరీ ఎలా ఉంది చూసుకుందాము. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గౌహతికి వెళ్ళిపోయాము అనమాట. మేము ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అలా గౌహతిలో ల్యాండ్ అయ్యాము. సో అక్కడి నుంచి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఒక బస్ స్టేషన్కి వెళ్ళాము గౌహతిలో. అక్కడి నుంచి డైరెక్ట్ కాజీరంగాకి బస్సెస్ ఉన్నాయన్నమాట, ఏసీ బస్సెస్. సో ఆ బస్లో మేము కాజీరంగా వెళ్ళిపోయాము. ముందే హోటల్ రూమ్స్ బుక్ చేసేసుకున్నాం అనమాట. అది ఆల్మోస్ట్ మేము అనుకున్న గేట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మేము బుక్ చేసుకున్నాము. సో మేము కాజీరంగా వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిందనమాట. అక్కడ 2 సఫారీస్కి బుక్ చేసుకున్నాము. సో 1 నైట్ స్టే మేము కాజీరంగాలో చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కి లేచి అక్కడ 2 సఫారీస్ కంప్లీట్ చేసుకుని ఆ రోజే మేము అక్కడ స్టే చేయకుండా కాజీరంగా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని బొమ్డిలా వెళ్ళాలి అని మా ప్లాన్ అనమాట. కానీ బొమ్డిలా చాలా దూరం ఉంది, మాకు చాలా హెక్టిక్ అనిపించింది. కాబట్టి మేము అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో తేజ్పూర్లో స్టే చేసాము. అండ్ ఆ హోటల్ అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట. సో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా, అంటే ఈ తవాంగ్ సర్క్యూట్ మొత్తం కూడా చాలా షేడ్ క్యాబ్స్ ఉంటాయి అనమాట. సో ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఏదో ఒక కాంటాక్ట్ తెలిసే ఉంటుంది. సో మనకి కాంటాక్ట్ ఇస్తారు. అలానే మా హోటల్ వాళ్ళు మాకు ఒక షేర్డ్ క్యాబ్ కాంటాక్ట్ ఇచ్చారనమాట. అది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా మేము నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కి తేజ్పూర్ నుంచి బొమ్డిలా స్కిప్ చేసి డైరెక్ట్ దిరాంగ్ వెళ్ళిపోయాము. అండ్ దిరాంగ్ లో మేము ఆల్రెడీ ఒక హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్ లో ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ అదే హోమ్ స్టేకి మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఈ షేర్డ్ క్యాబ్ తో మనకు ఒక పెద్ద యూజ్ ఏంటి అంటే ఇలా మన హోమ్ స్టే లోపలికి ఉంటే మనం రిక్వెస్ట్ చేసుకుంటే మనని కొంచెం లోపలికి వెళ్ళి కూడా డ్రాప్ చేస్తారు.
లేదు అంటే మాక్సిమం 1-2 కిలోమీటర్స్ దూరంలోనే అన్ని కూడా ఉంటాయి అనమాట హోమ్ స్టేస్. సో కొంచెం చూసుకుని మనం బుక్ చేసుకున్నట్టయితే మనమైతే హ్యాపీగా ఇంకా లగేజ్ మొయ్యడము, ఎక్కువ వాక్ చేయడం అనేది కూడా ఉండదు. డైరెక్ట్ మనం హోమ్ స్టే దగ్గరే దిగిపోవచ్చు షేడ్ క్యాప్ లో వెళ్ళినా కూడా. సో అలా మేము తేజ్పూర్ నుంచి దిరాంగ్ వెళ్ళాక ఆ దిరాంగ్ హోమ్ స్టే వాళ్ళని ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేయమని అడిగాము. సో వాళ్ళు మా కోసం ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేశారు. అండ్ ఆ రోజు మొత్తం కూడా మేము దిరాంగ్ సైట్ సీయింగ్ చేసుకుని అండ్ ఆ రోజు నైట్ స్టే దిరాంగ్ హోమ్ స్టేలోనే జరిగింది. అండ్ అక్కడి నుంచి మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దిరాంగ్ టు తవాంగ్ వెళ్ళాము. అగైన్ ఈ షేడ్ క్యాబ్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే స్నో ఉంటుంది, అవన్నీ హిల్లీ ఏరియాస్, అక్కడ చాలా ఘాట్ రోడ్ కాబట్టి వాళ్ళు అసలు రిస్క్ చేయరు అనమాట. ఆల్మోస్ట్ మనని 3 to 5 మిడిల్లో డ్రాప్ చేసేస్తారు. కాబట్టి అన్ని క్యాబ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైంకే స్టార్ట్ అవుతాయి. అండ్ దిరాంగ్ నుంచి తవాంగ్ వెళ్లే రూట్ లో సేలా పాస్ అని ఒక పాస్ ఉంటుంది. అదైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అందరూ కంపల్సరీ వెళ్ళి చూడాలి. నేనైతే అసలు బేసికలీ నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను అరుణాచల్ ప్రదేశ్ కి. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా నాకు ప్లానే అనమాట. నేనేమనుకున్నానంటే అంత గొప్పగా ఉండదేమో, అండ్ ఆల్సో అది ఏప్రిల్ టైం కదా కాబట్టి అంత అసలు ఐస్ స్నో ఏం ఉండదేమో అనుకున్నాను. కానీ వర్త్ వాచింగ్ అనమాట. సో నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తున్నాను, ఎవరైనా అటు సైడ్ వెళ్తుంటే 100% తవాంగ్ సర్క్యూట్ మాత్రం మిస్ అవ్వకండి. సేలా పాస్ కి యాక్చువల్లీ షేడ్ క్యాబ్స్ వెళ్ళవు, కానీ మేమైతే వెళ్ళేలా చేసాము. ఎలా చేసాము అనేది మా వీడియోస్ లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఆ రోజైతే మేము తవాంగ్ వెళ్ళిపోయాము. తవాంగ్ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో మేము వెళ్ళే దారిలోనే మా హోమ్ స్టే అనేది బుక్ చేసుకున్నాము. అండ్ మేము హోమ్ స్టేస్ కూడా ఏ రోజు ఆ రోజే బుక్ చేసుకున్నాము. ఈ వెళ్లే దారిలో ఆల్మోస్ట్ చాలా టైం ఉంటుంది కదా, ఒక 4-5 అవర్స్ వరకు టైం ఉంది మాకు. సో ఆల్మోస్ట్ అన్ని కూడా ఆ రోజే బుక్ చేసుకున్నాం అనమాట. సో అలా దిరాంగ్ నుంచి తవాంగ్ వెళ్తుంటే మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. మమ్మల్ని అయితే ఎగ్జాక్ట్లీ మా హోమ్ స్టే ముందే కూడా డ్రాప్ చేశారు. సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేనేమో మేము బుమ్లా పాస్ వెళ్ళాలన్నమాట. బుమ్లా పాస్ కి ప్రైవేట్ క్యాబ్సే వెళ్ళాలి. కొన్ని రిజిస్టర్డ్ అరుణాచల్ ప్రదేశ్ క్యాబ్స్ ఉంటాయన్నమాట. అది ఎవ్రీ హోటల్లో అవైలబుల్ ఉంటాయి. సో అలా మనం బుక్ చేసుకుని వెళ్ళడము, లేదు అంటే తవాంగ్ టాక్సీ సెంటర్ ఉంటుందన్నమాట మార్కెట్ లో. మనం అక్కడికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు కూడా చేస్తారు. 5,000 అలా ఉంటుంది బుమ్లా పాస్ వెళ్ళడానికి. 1 డే మొత్తం పడుతుంది అనమాట. సో ఈ రెండు అయితే కంపల్సరీ చూడాలి. ఈ సేలా పాస్ అండ్ బుమ్లా పాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని మౌంటైన్ ప్లేసెస్ లో కూడా ఈ రెండు వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో మేము బుమ్లా పాస్ లో లైట్ గా స్నోఫాల్ కూడా ఎంజాయ్ చేసాము. సో బేసికలీ అలా మేము బుమ్లా పాస్ కి అయితే వెహికల్ ఆ రోజు బుక్ చేసేసుకున్నాము. అండ్ ఆ రోజు తవాంగ్ హోమ్ స్టేలోనే స్టే చేసామన్నమాట. 5:30 అలా లేచి బుమ్లా పాస్ కి స్టార్ట్ అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి 2-3 అలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే అగైన్ ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి లేచి రెడీ అయిపోయి బుమ్లా పాస్ కి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు మొత్తం చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో ఆ రోజు నా బర్త్డే అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డేస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు వచ్చేసాక మేము ఆ రోజు కూడా తవాంగ్ లోనే స్టే చేసాము. సో 2 nights ఇన్ తవాంగ్ మేము స్టే చేసాము. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 2-3 షేడ్ క్యాబ్ వాళ్ళు కాంటాక్ట్ మా దగ్గర ఆల్రెడీ ఉంది. అండ్ 2-3 మెంబర్స్ ఆల్రెడీ మాకు పరిచయం అయ్యారు కాబట్టి మేము డైరెక్ట్ వాళ్ళకే కాంటాక్ట్ చేసి మేము తవాంగ్ నుంచి డైరెక్ట్ బొమ్డిలా వెళ్ళాలి అని అడిగాము. సో నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అయ్యి మేము ఇవాళ తవాంగ్ నుంచి బొమ్డిలా వెళ్ళాం. బికాస్ మేము ఫస్ట్ డే మిస్ అయ్యాం కదా. సో బొమ్డిలా వెళ్ళి అక్కడ ఏం స్టే పెట్టుకోలేదు, జస్ట్ సైట్ సీయింగ్ మాత్రమే చూసేసి అక్కడి నుంచి మేము ఒక బస్ బుక్ చేసుకున్నాం అనమాట, బొమ్డిలా టు డైరెక్ట్ గోవాకి. అండ్ అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే తవాంగ్ నుంచి డైరెక్ట్ బొమ్డిలా వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5 కి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి మేబీ ఒక 1 o'clock 1:30 అలా అయ్యింది. అక్కడ టాక్సీ స్టాండ్ ఉంటుంది కదా. సో టాక్సీ స్టాండ్ లో మేము ఒక ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకున్నాము. మేము ఈ 3 hours లో ఆల్మోస్ట్ ఉన్న ప్లేసెస్ చాలా వరకు కవర్ చేసాము బొమ్డిల్లాలో. అండ్ అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాక మమ్మల్ని డైరెక్ట్ బస్ స్టాండ్ లో దింపమని చెప్పామన్నమాట. అలా మమ్మల్ని బస్ స్టాండ్ లో దింపేటప్పటికి 5 o'clock అలా అయిందనమాట. 5:30 యాక్చువల్లీ మా బస్ 6 o'clock అనుకుంటాను, బట్ ఆల్మోస్ట్ 1.5 hour లేట్ అయింది బస్ స్టార్ట్ అయ్యేటప్పటికి. సో బొమ్డిల్లాలో 7:38 కి మా బస్ స్టార్ట్ అయింది.
ఎర్లీ మార్నింగ్ 4 o'clock గౌహతి బస్ స్టాప్ లో రీచ్ అయిపోయాము. అయితే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఎవరైతే మేము బుమ్లా పాస్ లో కలిసామో వాళ్ళు ముందు రోజే వచ్చేసారనమాట. ముందు రోజు వచ్చి వాళ్ళు గౌహతిలో స్టే చేశారు అనమాట. సో వాళ్ళు ఆ ఈవినింగే మనకి మేఘాలయ వెళ్ళడానికి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడి పెట్టారనమాట. వాళ్ళు మమ్మల్ని 6:30 ఆ టైంకి గౌహతి బస్ స్టాప్ లో పిక్ చేసుకుంటారు అన్నది ప్లాన్ అనమాట. సో మేము 4 o'clock రీచ్ అయ్యాం కదా. 4 నుంచి 6:30 వరకు ఇంకా బస్ స్టాప్ లోనే కూర్చున్నాము. అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయి, క్లీన్ గా ఉన్నాయి. మేమైతే అక్కడికి వెళ్ళి బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యామన్నమాట 6:30 వరకు. సో వాళ్ళు 6:30కి వచ్చారు. అప్పుడైతే ఫుల్ వర్షం పడటం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మేము మేఘాలయకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేఘాలయకి 4 members ఒక సింగిల్ క్యాబ్ లో స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడి వరకు మనకి కాజీరంగా కవర్ అయింది, తవాంగ్ సర్క్యూట్ మొత్తం కవర్ అయింది. ఇంకా మనం చూడాల్సింది మేఘాలయ ఒక్కటే. అసలైతే మేము మేఘాలయ 4 nights స్టే అని అనుకున్నాము. కాకపోతే మాకు 4 nights పట్టలేదు, 3 nights తో అయిపోయింది అనమాట. బట్ మేము అనుకున్న అన్ని కూడా కవర్ చేసాము. చాలా సాటిస్ఫైయింగ్ గా అయ్యింది అనమాట మేఘాలయ ట్రిప్ అయితే. సో ఫస్ట్ అయితే మేము కార్లో స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ 6:30 ఆ టైంకి. అండ్ ఆల్రెడీ ముందే మాట్లాడేసుకున్నాము మిడిల్లో మాకు షిలాంగ్ చూపిస్తూ మేఘాలయకి వెళ్ళాలి అని. సో ఫస్ట్ అయితే షిలాంగ్ లో ఒక 2-3 points మాకు చూపించారు. అక్కడి నుంచి డైరెక్ట్ మేఘాలయలో హోటల్ కూడా మేము అసలు బుక్ చేసుకోలేదు. డ్రైవరే నేను చూపిస్తాను హోటల్ అని చెప్పాడు, ఆయనకు తెలిసిన హోటల్ ఏదో ఉంటే. సో మేము కూడా ఓకే అని చెప్పాము. మిడిల్లో ఏదో 1-2 points ఉంటే ఆ పాయింట్స్ చూసుకుంటూ మేము హోటల్కి వెళ్ళిపోయి ఆ నైట్ మొత్తం హోటల్లో స్టే చేసాము. నెక్స్ట్ డే మా ప్లాన్ ఏంటి అంటే రూట్ బ్రిడ్జ్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము, రెడీ అయ్యాము. మా క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని రూట్ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర దింపేశాడు. మాకు రూట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 7-8 hours పట్టింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కానీ కొంచెం కష్టంగా ఉంది దిగి ఎక్కడంలో. బట్ వర్త్ వాచింగ్, వర్త్ గోయింగ్ డౌన్ అండ్ క్లైంబింగ్ అప్ అనిపించింది. మాకైతే రూట్ బ్రిడ్జ్ మొత్తం చూసుకుని పైకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 4-5 ఆ టైం అయిపోయింది అనమాట. అండ్ 0 ఎనర్జీతో ఉన్నాము మేము 4 members కూడా. కాబట్టి ఆ రోజు కూడా మేము అక్కడక్కడే లోకల్ సైట్ సీయింగ్ చేసి అండ్ సేమ్ హోటల్లో స్టే చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే అక్కడ అయితే 7 o'clock అలా స్టార్ట్ అయ్యాము చెరపుంజిలో. మిడిల్లో కొన్ని ప్లేసెస్ కూడా చూసుకుంటూ మేము క్లీనెస్ట్ విలేజ్ కి వెళ్ళాము. క్లీనెస్ట్ విలేజ్ ఆల్మోస్ట్ ఒక 1-1.5 hour చూసామన్నమాట. అక్కడి నుంచి మేము క్లీనెస్ట్ రివర్ దావ్కి రివర్ ఉంది కదా, డైరెక్ట్ దావ్కి వెళ్ళాము. బట్ దావ్కి వెళ్ళేటప్పటికి కొంచెం ఈవినింగ్ అయిపోయింది, 5 o'clock అలా అయిపోయింది. అక్కడ మేము బోటింగ్ చేసాము. 2 members ఒక బోట్, 2 members ఒక బోట్ అలా బోటింగ్ చేసామన్నమాట. అక్కడ బోటింగ్ అయిపోయాక ఇప్పుడు మేము షెనాంగ్ పెడాంగ్ లో టెంట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. చాలా ట్రై చేసాము, బట్ అప్పటికప్పుడు బుక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్ని మంచివి కూడా బుక్ అయిపోయాయి అనమాట ఆల్రెడీ. సో ఈ తప్పు మాత్రం మీరు చేయకండి. మీరు ఒకవేళ దావ్కి రివర్ పక్కన టెంట్స్ లో ఉండాలి, క్యాంపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక 2 days ముందే బుక్ చేసుకోండి క్యాంప్ సైట్ అయితే. లేదంటే మనకు అప్పటికప్పుడు దొరకడం కొంచెం కష్టం అనమాట. అయితే లైక్ మంచివి దొరకాలి అనుకుంటే నార్మల్ చిన్నవి అయితే ఉన్నాయి. మేమైతే వెళ్ళాము. షినాంగ్ పెడాంగ్ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ నైట్ అయిపోయింది. అక్కడ రివర్ సైడ్ కాబట్టి అస్సలు లైట్స్ లేదు, సన్ లైట్ అప్పటికే పోయింది. అండ్ వాళ్ళు కూడా అక్కడ ఏం బల్బ్స్ ఎక్కువ పెట్టుకోలేదు కాబట్టి కొంచెం భయం అయితే వేసింది అనమాట. మాకైతే కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి. మేమైతే వాళ్ళకి కాల్ చేసి అడిగాము. వాళ్ళైతే ఓకే రండి వచ్చి చూసుకోండి అని చెప్పారు. సో మేమైతే వచ్చాము, చూసాము, ఒక 1-2 చూసాము. బట్ అంత చీకట్లో అంత సేఫ్ కాదేమో అనిపించింది అనమాట. కాబట్టి మేమైతే అక్కడ ఉండదలుచుకోలేదు. సో పాపం మాతో వచ్చిన హార్దిక్ అనే అబ్బాయి తను చాలా ట్రై చేసి వెతికి ఇంకొక హోమ్ స్టే ఆల్మోస్ట్ రివర్ కి పక్కనే ఉండే ఒక హోమ్ స్టే ట్రై చేస్తే దొరికిందనమాట. అసలు అన్ని బుక్ 0 అవైలబిలిటీ అని చెప్పారు. కానీ మొత్తానికి మరి అతను ఎక్కడ పట్టుకున్నాడో కాంటాక్ట్ ఎలా ట్రై చేశాడో కానీ మొత్తానికి అక్కడైతే ఒక మాకు హోమ్ స్టే జస్ట్ 1 room with 2 beds దొరికింది మా 4 members కి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి లేచి మేము రివర్ దగ్గరకు వచ్చాము. జస్ట్ ఒక 2 minutes వాక్ అనమాట మా హోమ్ స్టే నుంచి రివర్ కి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది రివర్ అయితే. ఒక 1 hour అలా రివర్ సైడ్ స్పెండ్ చేసాము. కొన్ని పిక్స్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అక్కడ సన్ రైజ్ కూడా చూసాము. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇక్కడతో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఇవాళ తొందరగా రెడీ అయ్యి బ్యాక్ టు గౌహతి. ఇక్కడ నుంచి గౌహతి వెళ్ళడం అంటే మాటలు కాదు. సో కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి. అండ్ అక్కడ స్టార్ట్ అయితే
మిడిల్లో 2 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ డైరెక్ట్ గౌహతి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయామన్నమాట. గౌహతి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 6:37 ఆ టైం అయిందనమాట. అయితే వచ్చిన ఇంకొక ఇద్దరికి ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ అనమాట. సో వాళ్ళది మేబీ 9 or 10 o'clock కి వాళ్ళ ఫ్లైట్ ఉంది. మేమైతే ఇంకొక 1-2 days అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాక కొంచెం హోమ్ సిక్ అనిపించింది అనమాట. కాబట్టి మేము కూడా ఇంకా నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్ ఎప్పుడుంది డైరెక్ట్ హైదరాబాద్కి అని చూసాము. విత్ ఇన్ 1-2 hours లో హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. సో మేము కూడా వెళ్ళాము, టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 9-9:30కి ఫ్లైట్ ఎక్కేసాము అండ్ హైదరాబాద్ వచ్చేటప్పటికి మేబీ midnight 12 ఆ టైం అయిపోయింది. సో అలా 2 days ముందే వచ్చేసాము. బట్ ఈ ట్రిప్ అయితే చాలా సాటిస్ఫైయింగ్ గా జరిగింది. ఒకవేళ మీరు ప్లాన్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ ప్లాన్ చేయండి. అన్ని 3 ప్లేసెస్ కూడా వింటర్ ఈస్ ది బెస్ట్ టైం టు విజిట్. November to February అన్నమాట. అది కాకుండా మేమైతే ఏప్రిల్లో వెళ్ళాము. ఏప్రిల్లో కూడా చాలా స్నో ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాజీరంగా కూడా చాలా బాగుంది, బట్ కొంచెం రెయిన్ఫాల్ ఉందన్నమాట. బట్ ఓకే, మాకైతే రైనోస్ కూడా కనిపించాయి. మేమైతే చాలా సాటిస్ఫైడ్. మేఘాలయ వచ్చేటప్పటికి అదే కొంచెం డిసప్పాయింటింగ్. ఏంటి అంటే దావ్కి ఉంది కదా క్లీనెస్ట్ రివర్, దానికి వెళ్ళాలంటే మాత్రం అసలు రెయిన్స్ పడకూడదంట. రెయినీ సీజన్ లో వెళ్తే అది క్లియర్ వాటర్ ఉండదంట. అది మాకు తెలియదు అనమాట. మేము ఎక్సైటెడ్ గా క్లియర్ వాటర్ చూద్దాము అని వెళ్ళేటప్పటికి ఫుల్ బురద వాటర్ అనమాట. రెయిన్ పడ్డాక ఆల్మోస్ట్ ఒక 3-4 days పడుతుందంట మళ్ళీ డర్ట్ మొత్తం కిందకి సెటిల్ అవ్వడానికి. బేసికలీ రెయినీ సీజన్ కానీ లేకపోతే మేము వెళ్ళినప్పుడు మరి చాలా రెయిన్ పడింది. సో ఆ టైంలో కాకుండా వింటర్ లో వెళ్తే చాలా క్లియర్ వాటర్ ఉంటాయి అని వాళ్ళు చెప్పారనమాట. సో మేఘాలయ అయితే వింటర్ లో వెళ్ళడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. సో ఇదన్నమాట బెస్ట్ టైం టు విజిట్. ఇప్పుడైతే బడ్జెట్ విషయానికి వస్తే నాకైతే ఫ్లైట్స్ కి ఇద్దరికి కలిపి 2 and fro 30,000 అయ్యింది. మేఘాలయ మొత్తానికి మా ఇద్దరికి కలిపి 20,000 అయింది. మేమైతే 4 members కి పర్ వెహికల్ అండ్ మొత్తం అంతా సైట్ సీయింగ్ విత్ పెట్రోల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ 40,000 అయిందనమాట. మా ఇద్దరికైతే 20,000 అలా అయింది. అండ్ రిమైనింగ్ కాజీరంగా అండ్ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం అయితే మాకు 38,000 లో అయిపోయింది. 38,000 to 40,000 ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, హోమ్ స్టేస్, ఫుడ్, సిమ్లా పాస్ వెళ్ళడానికి ఒక ప్రైవేట్ క్యాబ్, అవన్నీ కూడా ఇంక్లూడెడ్ మాకు ఒక 40,000 తో అయిపోయింది. మాకు ఈ ఎంటైర్ ట్రిప్ కూడా 10 days ట్రిప్ 90,000 లో మాకు ఈజీగా అయిపోయింది. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ మనం ఎంటర్ అవ్వాలి అంటే బార్డర్స్ లో మనకి పర్మిషన్ ఒకటి ఉండాలన్నమాట. సో ఆ పర్మిషన్ మనం ఒక వెబ్సైట్, అరుణాచల్ ప్రదేశ్ వెబ్సైట్ కి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని అక్కడ ఫిల్ చేసి అది సబ్మిట్ చేస్తే మనకి పర్మిషన్ అనేది వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనకి పర్మిషన్ ఉండాలి. సో నేనైతే ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్తుంటే కనుక కంపల్సరీ ఆ పర్మిషన్ ఒక 1-2 days ముందు ఫిల్ చేసి అది ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఆల్సో మనం షేర్డ్ క్యాబ్స్ లో వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ క్యాబ్ డ్రైవర్ అడిగేది మీ దగ్గర ఆ పర్మిషన్ ఉందా లేదా అని. ఒకవేళ మన దగ్గర పర్మిషన్ లేకపోతే వాళ్ళు మనం తీసుకెళ్లారు అనమాట. పర్మిషన్ ఉంటేనే మనని వాళ్ళ కార్లో తీసుకెళ్తారు. సో ఇదైతే కంపల్సరీ అనమాట. ఇంకా మనం అక్కడికి వెళ్ళాక మేనేజ్ చేద్దాము అలా కాకుండా మీరైతే ముందే తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఒక 2-3 జిరాక్స్ కాపీస్. సో ఇదన్నమాట కొన్ని డీటెయిల్స్ అబౌట్ మేఘాలయ, కాజీరంగా అండ్ అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో హోటల్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, నేను అన్ని కూడా వీడియో తీసాను. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే, కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే అన్ని కూడా నా వచ్చే వీడియోలో చెప్తాను. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. మీకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.